హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అంజలి రాఘవ. టుడే మన రెసిపీ వచ్చేసి చికెన్ బిర్యానీ. చాలా ఈజీగా ఎలా చేయాలో మనం చూపించబోతున్నాము. ఫస్ట్ ఒక బౌల్లో 1/2 kg చికెన్, 2 స్పూన్స్ కారం, 1 స్పూన్ పసుపు వేసుకోవాలి. తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, 1 స్పూన్ మసాలా పౌడర్, రుచికి సరిపోయినంత సాల్ట్ వేసుకోవాలి. తర్వాత పుదీనా ఆకు, కొత్తిమీర, 2 పచ్చిమిరకాయలు వేసుకోవాలి. తర్వాత 2 స్పూన్స్ నెయ్యి, ఒక నిమ్మకాయ తీసుకొని నిమ్మరసం తీసుకోవాలి. నిమ్మరసాన్ని బాగా పిండుకోవాలి. తర్వాత మొత్తం బాగా మిక్స్ చేసుకొని కలుపుకోవాలి. ముక్కకి బాగా కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్ అంతా ముక్కకి బాగా పట్టేటట్టు కలుపుకోవాలి. ఇలా బాగా మొత్తం ముక్కకి పట్టేటట్టు బాగా కలుపుకోవాలి. ఇలా బాగా మొత్తం ముక్కకి పట్టేటట్టు కలిపిన తర్వాత మూత పెట్టుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఒక గిన్నెలో 1 గ్లాస్ బియ్యం తీసుకోవాలి. ఏ గ్లాస్తో అయితే తీసుకుంటున్నామో అదే గ్లాస్తో 1 గ్లాస్ బియ్యం తీసుకుంటే 2 గ్లాస్ వాటర్ పోయాలి ఎసురుకి. ఆ బియ్యాన్ని బాగా 2 టైమ్స్ వాష్ చేసుకోవాలి. తర్వాత స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని దాంట్లో 3 స్పూన్స్ ఆయిల్ పోయాలి. ఆయిల్ బాగా హీట్ అయినాక దాంట్లో మసాలా దినుసులు వేసుకొని వేపుకోవాలి. తర్వాత చిన్న సైజ్ ఆనియన్స్ 2 కట్ చేసుకొని దాంట్లో వేసుకొని మొత్తం బాగా వేపుకోవాలి. తర్వాత 2 పచ్చిమిర్చి వేసుకోవాలి. మొత్తం బాగా కలుపుకోవాలి. ఆనియన్ అనేది గోల్డెన్ షేడ్లోకి వచ్చేటట్టు బాగా వేగించుకోవాలి. ఇలా బాగా మొత్తం వేగించుకున్న తర్వాత సన్నగా కట్ చేసుకున్న చిన్న టమాటా ముక్కలు దాంట్లో వేసుకొని మొత్తం బాగా కలుపుకొని వేపుకోవాలి. అందులో కొంచెం పుదీనాకు వేసుకొని మొత్తం కలుపుకోవాలి. ఇలా మొత్తం బాగా కలుపుకున్న తర్వాత దాంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని మొత్తం బాగా వేయించుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది పచ్చి వాసన మొత్తం పోయేటట్టు అంతా బాగా వేయించుకోవాలి. మనం ముందుగా కలిపి పెట్టుకున్న చికెన్ తీసుకొని ఆ కడాయిలో కొంచెం కొంచెం వేసుకుంటూ మొత్తం కలుపుకోవాలి. ఆ మసాలా అనేది చికెన్కి బాగా కలవాలి. మొత్తం ఇలా బాగా కలుపుకోవాలి చిన్నగా. ఇలా కడాయిలో వేసిన చికెన్ని 5 నిమిషాల పాటు బాగా ఉడకపెట్టాలి. ఒక మూత పెట్టుకొని బాగా ఉడకపెట్టుదాం ఒక 5 నిమిషాలు. తర్వాత ఈ మూత తీసి చిన్నగా చికెన్ అంతా ఆయిల్ అంతా పైకి తేలింది కాబట్టి మనం చిన్నగా చికెన్ మొత్తం బాగా కలుపుకుందాం. ముక్కలు అనేది చిదురవ్వకోకుండా బాగా కలుపుకోవాలి చిన్నగా. ముక్క అనేది గట్టిగా ఉంటేనే బాగా టేస్ట్గా ఉండిద్ది కదా. సో ముక్క అనేది చిదురవ్వకోకుండా చిన్నగా కలుపుకుందాం. చూసారా, మసాలా అంతా ముక్కకి బాగా పట్టింది.
ఇందులోనే మన ఇంట్లో ఉన్న 1 స్పూన్ నెయ్యిని వేసుకొని బాగా చికెన్ మొత్తం బాగా కలుపుకుంటే నెయ్యి అనేది బాగా వాసన వస్తూ గుమాయిస్తూ బాగా టేస్ట్గా ఉండిద్ది చికెన్ అనేది. చూసారా, చికెన్లో ఆయిల్ అంతా పైకి తేలుతుంది కాబట్టి ఈ ముక్క ఉడికిందని మనకి బాగా అర్థమవుతుంది. ఇందులో ఇందాక మనం నానబెట్టుకున్న బియ్యాన్ని తీసుకొని మొత్తం వేసుకోవాలి. బియ్యం మొత్తం వేసుకున్న తర్వాత చికెన్ మొత్తం బియ్యానికి పట్టేటట్టు మసాలా అంతా బాగా కలుపుకోవాలి. ఇలా మొత్తం మసాలాకి బాగా చికెన్ అనేది బియ్యానికి బాగా పట్టేటట్టు ఈ రైస్కి బాగా కలుపుకోవాలి. ఇందాక మనం బియ్యం అనేది ఏ గ్లాస్తో తీసుకున్నామో 1 గ్లాస్ బియ్యం తీసుకుంటే 2 గ్లాస్ వాటర్ పోసుకోవాలి. ఇందాక మనం 1 గ్లాస్ బియ్యం తీసుకున్నాం కాబట్టి ఇప్పుడు 2 గ్లాస్ వాటర్ పోసుకున్నాం. పోసుకొని బాగా కలుపుకోవాలి. టూ గ్లాస్ వాటర్ సరిపోతాయి. బియ్యం అనేది రైస్గా బాగా వచ్చేసింది. ఇప్పుడు ఇందులో తగినంత సాల్ట్ వేసుకొని మనకి రుచికి సరిపోయినంత వేసుకొని మొత్తం బాగా కలుపుకోవాలి. ఒక 2 స్పూన్స్ మసాలా పౌడర్ వేసుకొని మసాలా పౌడర్ అనేది రైస్కి పట్టేటట్టు బాగా కలుపుకోవాలి. మొత్తం ఇలా బాగా కలుపుకుంటూ ఉండాలి. ముక్క అనేది గట్టిపడి కొంచెం నీరు అనేది తగ్గేదాకా మనం మూత పెట్టి బాగా ఉడికిస్తే బాగుంటుంది చాలా. చూడండి, కొంచెం నీరు ఉంది కదా, మళ్ళీ మూత పెట్టి మళ్ళీ తీద్దాం. ఆవిరంతా పీల్చేసిన తర్వాత మన బిర్యానీ ఎలా ఉందో చూడండి ఫ్రెండ్స్. అబ్బా, ఏముందిరా బిర్యానీ, సూపర్. మన బిర్యానీ ఎలా ఉందో చూసేద్దాం. మన బిర్యానీ అనేది రెడీ అయిపోయింది. చూడండి ఎలా ఉందో, చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది. మనం ఇప్పుడు టేస్ట్ ఎలా ఉందో చూసేద్దాం. కొంచెం ప్లేట్లోకి వేసుకొని టేస్ట్ అనేది చూసేద్దాం. ముందుగా మన ఛానల్ని చూస్తున్న వాళ్ళు మరి ఇంకెన్నో ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపో.